హలో. 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 నమస్తే సార్. మేము టెక్కల దువ్వాడ శ్రీనివాసరావు గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పమ్మా. మీకు జగన్ గారు అందించే పథకాలైనా అందుతున్నాయా సార్? ఏటి అందడం లేదమ్మా. ఏం సార్, ఆ పథకాలు ఏవి మీకు వర్తించవా? ఏటి వర్తించలేదు. లేకపోతే రాయండి చూపెడతాను. ఏటి వర్తించినాయి నాకు చూపెట్టండి. పర్లేదు సార్. మీకు జగన్ తొలగివి ఏవైనా వర్తించినాయని నాకు చూపెట్టండి. 18 మీటర్లు వర్తించినాయి. ఇప్పుడు ఆ 18 మీటర్లైనా నాకు ఇవ్వలేదు. మరి సచివాలయంకి వెళ్ళి అడిగారా? తిరిగి 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 కాలు అరిగిపోయి బాటా చెప్పులు అరిగిపోయి కదా ఏ నాయకుడు పట్టించుకోలేదు. సైట్లు ఇస్తామన్నారు. రాత్రి 10 గంటలప్పుడు 9 గంటలప్పుడు రమ్మన్నారు దువ్వాడ గారు ఇంటికి. 12 గంటల వరకు దువ్వాడ ఇంట్లోనే ఒక సైట్ ఇవ్వలేదు మా ఊరికి. మాకు జగన్ వల్ల ఏ ఉపకారము లేదు. మీద కలపండి, నేను మాట్లాడతాను. జగన్ వల్ల హానికరం జరిగింది కానీ మేలు జరగలేదు మాకు. అదే చాలా మందికి పథకాలు అవి పడ్డాయి కదా సార్. తొలుచూరు పెళ్లి పడ్డాయో లేదు అడగండి, వచ్చి ఎంక్వైరీ చెయ్యండి. తప్పేముంది? సరే సార్. నాకు గ్రామంలో నేను ఒక మనిషిను. నాకు వస్తే నాకేటి రాలేదు నేను చెప్పాను. ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలు. అమ్మ ఒడి డబ్బులు పడతాయి అన్నారు. పడ్డాయా? నాకు పడలేదా? ఏవి ఎవరిచ్చారు? అదే ఎందుకు పడట్లేదని మరి ఎందుకు పడలేదంటే జగన్కి వెళ్ళి అడగండి. అతను ఎయ్యలేక మీటర్లు దన్నెట్టించాడు. ఎయ్యిక గిట్టక ఇది మీటర్లు అని దన్నెట్టించాడు. సరే, మీ పేరు చెప్పండి. మేము సార్కి మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాం. నా పేరు హనుమంతు సింహాచలము. ఒక్కసారి సార్. హనుమంతు సింహాచలం. చలం. మాకు ఏటి ఒక జగన్ తొలగది ఏ ఒక్కటి రాలేదు. మీ ఊరు పేరేంటి సార్? తొలుచూరుపల్లి. నాకు మాత్రం ఒక్కటి వచ్చిందమ్మా. ఏంటి సార్? 18 మీటర్లు నా పేరు వచ్చినాయి. ఆ మీటర్లు నాకు ఇచ్చామని చెప్పండి అమ్మా. నాకు ఇల్లు వద్దు, సైట్లు వద్దు, అమ్మఒడి వద్దు. మీ వాలంటీర్ పేరేంటి సార్? ఓర్వశి అమ్మా, ఓర్వశి. సరే సార్, మేము సార్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాం. వద్దులే అమ్మా, మరి ఇంకేలా అయిపోయింది కదా. మరి ఇంక ఇప్పుడేటి అక్కడ ఇచ్చేస్తారు. వద్దులే, తప్పు. అతను బాధ పెట్టకండి. సార్కి ఇప్పుడు బాధ పెట్టకండి. ఇప్పుడు మాకు ఇక అక్కడ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ వచ్చిన సైట్లో 18 ఉంచుకోండ్రు. ఇంకేటి ఇచ్చేస్తారు. వద్దులే అమ్మ. సార్కి ఒట్టి నీవు నోరు అరిగిపోవడం ఇక. వద్దులే అమ్మ, పెట్టే తల్లి. సరే సార్, ఉంటాం. ఓకేనమ్మా. ఆ ఫ్యాన్ గుర్తు ఫుల్ గీసారు. 5లో పెట్టితులే అమ్మ. ఉంటాను. సరే సార్. ఓకే. నవ్వుకు అమ్మా. సారీ సార్. నవ్వుకు. మా దేవురు కొద్దు తొలుతురు పెళ్ళని నవ్వుకులే. నీ డ్యూటీ నువ్వు చెయ్యు. నీ కడుపు నిండాలి కదా. అందరికి అడిగేస్తుండు ఇదే.